నేను పరిశుద్ధాత్మ దేవుడిని అడిగాను, ప్రభువా ఈ సాయంత్రం సర్వీసులో కూడా ఏ వర్తమానం మీరు అందించబోతున్నారని ప్రభు నేను అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి గమనించండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి. వినండి ప్రియ దైవజనమా, యేసు బాప్తిజం పొంది బయటికి రాగానే ఆకాశము తెరవబడిందట. ఆకాశము తెరవబడి పావురం వలె పరిశుద్ధాత్మ ఆయన మీద వాలిందట. ఈ పూట మనము ఆ మాటల్లో ఏం పట్టుకోవాలంటే ఆకాశము తెరవబడింది. ఎవరి పట్ల ఆకాశం తెరవబడింది? యేసు పట్ల. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం పొంది బయటికి ఒట్టుకొచ్చినప్పుడు ఆకాశం తెరవబడింది. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం పొంది ఒడ్డుకొచ్చినప్పుడు ఆకాశం తెరవబడింది. ఆకాశము తెరవబడింది. ఆకాశం తెరవబడిందంటే అర్థం ఏంటి? ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, 28వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది. ఆకాశము తెరవబడిందంటే అర్థం ఏంటి చూడండి. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశము అను తన ధననిధిని తెరచును. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు పట్ల ఆకాశం తెరవబడిందట అంటే అర్థం ఏంటి? ఆకాశం తెరవబడిందంటే అర్థం ఏంటంటే ఆకాశమును ధననిధి తెరవబడింది. ఎందుకు దేవుడు ఆకాశాన్ని తెరుస్తాడు అంటే నీవు చేయు ప్రతి పనిని ఆశీర్వదించడానికి. అక్కడ ఉంది కదా వాక్యం ద్వితీయోపదేశ కాండంలో, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని దేవుడు తెరచును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున కనపరచండి. ఒక వ్యక్తి పట్ల ఆకాశము తెరవబడాలి. యేసు ప్రభు పట్ల ఆకాశం తెరవబడింది. ఆయన బాప్తిజం తీసుకొని ఒడ్డుకు రాగానే ఆకాశం తెరవబడింది. ఇక్కడ ఎవరి జీవితంలోనైనా ఆకాశం తెరవబడిందా? తెరవబడాలా? ఆకాశం తెరవబడిపోతే ఏమైంది? ప్రతి ఆత్మీయుల జీవితంలో ఆకాశం తెరవబడాలి. ఖచ్చితంగా ఆకాశము తెరవబడిన వాడి జీవితం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను కొద్దిసేపట్లో. యేసు ప్రభు పట్ల ఆకాశము తెరవబడిందండి. ఎందుకు? ఆయన చేయు ప్రతి కార్యమంతటిని ఆయన దీవించటానికి ఆకాశమును మంచి ధననిధిని దేవుడు ఓపెన్ చేశాడు. కుమారుడు కార్యములన్నీ సఫలపడాలని, కుమారుడు కార్యములన్నీ నెరవేర్చబడాలని, కుమారుడు కార్యములన్నీ ఆశీర్వదించబడాలని తండ్రి ఆకాశమును మంచి ధననిధిని కుమారుడు పట్ల తెరిచాడు. యేసయ్యకు స్తోత్రం చెప్పండి. యేసయ్య పట్ల ఆకాశము తెరవబడింది కదండి. నీవు నమ్ముచున్న ఆరాధ్య దైవము పట్లే ఆకాశము తెరవబడింది. ఇక్కడ నా ఎదురు కూర్చుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇంకా ఆకాశము తెరవబడలేదు. అసలు ఎందుకు ఆకాశం తెరవబడాలి? అవసరమేముంది? ఒకే ఒక మాట, నీవు చేయు ప్రతి కార్యక్రమాలు ఆశీర్వదించబడటానికి. అంతే, ఇంకో మాట లేదు. నీవు భూమి మీద చేయు ప్రతి పని ఆశీర్వదించబడాలంటే ఆకాశం తెరవబడాలి. నువ్వు చేసే పరిచర్య, నువ్వు పాడే పాటలు, నువ్వు ఇచ్చే కానుక, నువ్వు చేసే వృత్తి, నువ్వు చేసే పని, నువ్వు చేసే జాబు ఆశీర్వదించబడాలంటే ఆకాశం తెరవబడాలి. అది తెరవబడకపోతే ఆశీర్వాదం రాదు నీకు. నువ్వెన్ని పాటలు పాడినా, ఎంత కానుకిచ్చినా, ఎంత చర్చకొచ్చినా, ఎంత భాషలు మాట్లాడినా, ఎంత అభిషేకం పొందినా
ఆకాశం తెరవబడకుండా నువ్వు ఏ పరిచర్య చేసినా, సంఘములో నువ్వు ఏ పరిచర్య చేసినా ఆకాశం తెరవబడకుండా నువ్వు ఆ బ్లెస్సింగ్స్ను పొందలేవు, నువ్వు ఆశీర్వాదాన్ని పొందలేవు. యేసు ప్రభువుకి ఆకాశం తెరవబడింది. నేను ఆరాధించే దైవానికి ఆకాశం తెరవబడింది. ఎందుకంటే కుమారుడి పట్ల తండ్రి తన మంచి ధననిధి అనే ఆకాశాన్ని తెరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి నీవు ఆరాధించుచున్న దేవుడి విషయంలో ఆకాశం తెరవబడింది. తన పిల్లలైన మన విషయంలో కూడా ఆ ఆకాశం తెరవబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీవు చేయు ప్రతి పని, నీవు భూమి మీద చేయుచున్న కార్యక్రమం అంతటిని ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు దేవుడు ఆకాశాన్ని తెరుస్తాడు. దట్స్ ఆల్. అంతే, ఒక్క మాటే ఈ పూట నీ మైండ్లోకి బలముగా దూసుకెళ్ళిపోవాలి. నువ్వే పని చేస్తున్నావో నాకు తెలియదు, నువ్వే పనుల్లో ఏ వర్కుల్లో ఉన్నావో నాకు తెలియదు, అది ఆశీర్వదించబడాలంటే ఆకాశం తెరవబడాలి. ఖచ్చితంగా ఆకాశం తెరవబడాలి. చాలామంది చేస్తున్న పనులు, చాలామంది చేస్తున్న పరిచర్యలు ఆశీర్వదించబడట్లేదు. బ్లెస్సింగ్ లేవు, ఆశీర్వాదం పొందట్లేదు. ఏదో వాళ్ళు పని చేస్తున్నారంతే, ఏదో వాళ్ళు చర్చలో ఏదో పరిచర్య చేస్తున్నారంతే, కానీ అది ఆశీర్వదించబడట్లేదు. ఏదో మీ పనులు మీరు చేసుకుంటున్నారంతే, అది ఆశీర్వదించబడట్లేదు. అది చాలనంతగా మనకి నువ్వు చేసే పనులు ఉన్నాయి. ఈరోజు వచ్చిన రూపాయి రేపు అయిపోద్ది. అది ఆశీర్వాదం అంటారా? ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? నన్ను అడగండి, నేను చెప్తాను. ఆశీర్వాదం అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుడు ఆకాశం వైపు చూపించి వాటిని ఆశీర్వదించి అనేక వేల మందికి దాన్ని పంచిపెట్టాడు. పంచిపెట్టగా 12 గంపలు ఎత్తారు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. దాని పేరు ఏమంటారు? ఆశీర్వాదం. మిగులు దానిని, అయిపోయేదాన్ని ఆశీర్వాదం అంటారు. ఏం మిగట్లేదయ్యా, దేనికి దానికి అయిపోతున్నాయి, ఏం మిగట్లేదయ్యా. పని చేస్తున్నాం కానీ సంపాదించలేకపోతున్నామయ్యా, ఏం మిగలట్లేదయ్యా. అది బ్లెస్సింగ్ కాదని నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. అయితే నీ పట్ల ఆకాశం తెరవబడలేదు, అది ఆశీర్వాదం కాదు. నువ్వు చేసే పనికి నువ్వు తినగా తృప్తి పొందగా 12 గంపలు ఎత్తాలి, ఇంకా మిగులుండాలి. దాని పేరు ఏమంటారు? ఆశీర్వాదం అంటారు. ఇలాగొచ్చిన రూపాయి ఎలాగైపోతుంది, దాని పేరు ఆశీర్వాదం కాదు. దేవుడు ఒక్కసారి ఆకాశమని తన ధననిధిని, మంచి ధననిధిని తెలిచాడంటే నీవు తిని తృప్తి పొందగా ఇంకా 12 గంపలు ఎదురు చూస్తావంటాయి నీ కొరకు, నా కొరకు. యేసు ఆశీర్వదించాడంటే, యేసు నీ పనిని ఆశీర్వదించాడంటే, నీ జీతాన్ని ఆశీర్వదించాడంటే, నిన్ను ఆశీర్వదించాడంటే, నీ పరిచర్యని ఆశీర్వదించాడంటే, అసలు ఆకాశాన్ని తెరిచాడంటే మామూలుగా ఉండదురా బాబు. అక్కడ నువ్వు తిని తృప్తి పొందుతావు, ఇంకా మిగులుంటుంది, ఇంకా 7 గంపలు మిగులుంటుంది, ఇంకా 12 గంపలు మిగులుంటుంది. అది బ్లెస్సింగ్, అది బ్లెస్సింగ్. అది నువ్వు చేస్తున్న పనికి, నువ్వు చేస్తున్న పనేమో ఇంత, వస్తున్న రూపాయి ఏమో, దాని పేరు ఆశీర్వాదం అన్నారు. ఒక్కసారి రాత్రి ప్రభుని అడగండి, నా కొరకు ఆకాశాన్ని తెరవండి. ఆకాశము తెరవబడిన ప్రతి కుటుంబము మామూలు స్థితిలో ఉండదు. యేసు ప్రభు వారికే ఆకాశము తెరవబడినప్పుడు తన పిల్లలైన మనకు ఆకాశం ఎందుకు తెరవబడదు? నీవు చేయుచున్న భూమి మీద నువ్వు చేయుచున్న ప్రతి పరిచర్యలు ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? భూమి మీద నువ్వు చేయుచున్న ప్రతి పనులు ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? భూమి మీద చెప్పుచున్న స్తోత్రములు ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? భూమి మీద నువ్వు చేస్తున్న ఆరాధన ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? భూమి మీద చేస్తున్న కార్యక్రమాలు ఎందుకు ఆశీర్వదించబడట్లేదంటే, వినండి నేను చెప్తాను. ఇంకా నీ నెత్తి మీద ఉన్న ఆకాశాలు కొంతమందికి తెరవబడలా. ఎందుకో చెప్పనా? ఏలియా కాలములో ఆకాశము ఎన్ని సంవత్సరాలు మూయబడింది? 3.5 సంవత్సరములు ఏలియా కాలములో ఆకాశము మూయబడింది. అది పక్కన పెడితే నయోమి కాలములో 10 సంవత్సరాల కంటే పైగా ఆకాశం మూయబడింది. ఆకాశం మూయబడింది ఎందుకని? దేవునికి ఆయాసమును కలిగించు వారి పట్ల, దేవుని మాటను గ్రహించిన వారి పట్ల, దేవుని మాటను వినని వారి పట్ల ఆకాశము ముయ్యబడుతుంది. ఏలియా కాలంలో ఎలా ఉన్నారు? ఎవడు పని వాడిది.
ఎవడ చట్టం వాడిది, ఎవడ క్రమం వాడిది, ఎవడ రాజ్యం వాడిది, ఎవడ స్టేటస్ వాడిది. అందుకే దేవుడు 3.5 సంవత్సరాల ఆకాశాన్ని మూసేశాడు. ఈ నయోమి కాలానికి వస్తే ఈమె ఎక్కడికి పోయింది? మోయాబులో ఉందండి. తన కొడుకులకి అన్యుల నుంచి పెళ్లి చేసింది. 10 సంవత్సరాలు పైగా ఆకాశం మూయబడింది. నువ్వు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని బట్టి దేవుడు నీ పట్ల ఆకాశాన్ని తెరవబుద్ధి కావట్లేదు. నిన్ను చూస్తే అసహ్యమేస్తుంది, నువ్వు చేసే కార్యాలు చూస్తే అసహ్యమేస్తుంది, నువ్వు చూసే వాటిని చూస్తే అసహ్యమేస్తుంది, నువ్వు చేసే ప్రతి పనికి మాల పని చూస్తే కంపరం పుట్టిపోతుంది. అందుకే నీ నెత్తి మీద ఉన్న ఆకాశాన్ని తెరవట్లేదు, ఆయన మనసు ఒప్పట్లేదు. అర్థమవుతుంది అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు చేసే ప్రతి ఒక్కటి ఎందుకు క్లిక్ అవ్వట్లేదు? నువ్వు వ్యాపారం పెట్టావు, క్లిక్ అవలా అవట్లా. ధనాన్ని దాద్దాం అనుకుంటున్నావు, అవట్లా. భర్తీ చేద్దాం అనుకుంటున్నావు, చేయలేకపోతున్నావు. పరిచర్య చేస్తున్నానుగా ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు అనుకుంటున్నావు, ముయ్యబడింది ఆకాశం. ఆకాశం ముయ్యబడిన వాడి చాప్టర్ ఎలా ఉంటుందంటే, తిని తినక, సాలి సాలక, పడుకొని పడుకోక, అట్లా సగం 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 వాడి జీవితం అంతా అంతే. ఆశీర్వదించబడ్డాడు, ఆకాశం వాడి జీవితంలో తెరవబడింది అన్నాడు. ఎట్టుంటో తెలుసా? తిని తృప్తి పొందగా 12 గంపలు సత్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. 12 గంపలు ఎదురుంటాయి. బా, సమృద్ధి అంటే ఇదిరా ఆకాశం తెరవబట్టం అంటే. అవునండి, అవును. దేవుడు గనక ఆకాశాన్ని నీ పట్ల తెరవకుండా మూసేసున్నాడు. అందుకే నీ జీవితంలో ఆశీర్వాదం లేదు. ఇంత చేస్తున్నాను కదా, ఏంటి? చాలీ చాలని జీవితం, చాలీ చాలని నిద్ర, చాలీ చాలని బ్రతుకు, చాలీ చాలని తిండి. ఏంటి ప్రభువా? మందిరం మానేసానా? పరిచర్య ఏమైనా చేయకుండా ఉన్నానా? అన్నీ చేస్తున్నానుగా. నువ్వు చేస్తున్న ప్రతి పరిచర్య కూడా ఆశీర్వదించబడట్లా. ఆయాసము కలగజేస్తూ దేవునికి కోపం రేపుతూ ఉంటే ఆకాశం నీ కొరకు తెరుస్తాడు అనుకుంటున్నావమ్మా? తెరవడు. ఏలియా కాలంలో ఎవడి ఇష్టాన్ని వాడు జరిగించుకుంటున్నప్పుడు దేవుడి ఇష్టాన్ని జరిగించిన వాడిని ఏం చేశాడంటే, ఏలియా కాలంలో ఆకాశాన్ని 3.5 సంవత్సరాలు ఆపేశాడు. దేవుడు మూసేశాడు. ఆయాసాన్ని కలిగిస్తున్న కుటుంబాలు ఎక్కడున్నాయేమో, చెప్పిన మాట వినని కుటుంబాలు ఎక్కడున్నాయేమో, దేవునికి ఎదురెళ్ళే కుటుంబాలు ఎక్కడున్నాయేమో, మొండిగా ప్రవర్తిస్తున్నవ సైతానా, ఆకాశం ముయ్యబడింది. దేవుడు గనక తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ఇప్పుడు నీ పట్ల. ఎంత దిగజారిడిపోయిన తనమో తెలుసా నీది ఇప్పుడు? ఎంత బాధని గుండెలో పేరుకుపోయిందో తెలుసా? పైకి నువ్వు బాగానే కనపడుతున్నావు, కానీ ఆకాశం ముయ్యబడింది. నేను చెప్తున్న ఆన్సర్ ఈరోజు నీ కరువుకి కారణం, చాలని జీవితానికి గల కారణం ఆకాశం ముయ్యబడిందిరా బాబు. నువ్వు చేస్తున్న ఏది బ్లెస్సింగ్ అవ్వట్లేదు, నువ్వు చేస్తున్న ఏ పని క్లిక్ అవ్వట్లేదు, నువ్వు చేస్తున్న ఏది కూడా ఆశీర్వదించబడట్లేదు. ఆకాశం మూసేశాడు దేవుడు నీ నెత్తి మీద ఉన్న ఆకాశాన్ని ఎలా చేశాడో తెలుసా? ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో 22-23 వచనాలు చూడండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 22-23 వచనాలు. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండును. ఇత్తడి వలె ఉంటది. నా వైపు చూడండి, చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీ తల మీద ఉన్న ఆకాశం ఎలా ఉందో తెలుసా బాబు? ఇత్తడి వలె ఉంది, తెరవబడలా. ఎందుకు ప్రభువా నా తలపై ఉన్న ఆకాశాన్ని ఇత్తడి వలె ఎందుకు చేసావండి? ఒరే, నువ్వు పెడుతున్న ఆయాసాన్ని చూసి ఇత్తడి వలె ఆకాశాన్ని దేవుడు చేసేసాడు. నీ పట్ల ఆకాశాన్ని తెరవాలి అన్న ఉద్దేశం దేవునికి లేదు. ఎందుకంటే నీ శాస్త్రలు, నీ మాటలు, నీ పొగరు, నీ యొక్క మూర్ఖత్వతనం, నీ మొండితనం, నీ వ్యతిరేకతనం, నీ ఆయాసకరమైన పనులు దేవుడికి కోపం రేపి నీ తల మీద ఉన్న ఆకాశము, తెరవబడవలసిన ఆకాశాన్ని ఇత్తడిగా మార్చేశాడు.
అని ప్రభువు సెలవిస్తున్నాడు. నేను నీ తలపై ఉన్న ఆకాశమును ఇత్తడిగా చేశాను. ఆశీర్వాదం ఏది? ఏది? మిగులుడు కార్యక్రమం ఏది? తినగా తృప్తి పొందగా ఇంకా మిగలాలిగా ఏది? ఖాళీ అయిపోతున్నాయి. మిగలట్లేదు అయ్యగారు, మిగలట్లేదు అయ్యగారు, మిగలట్లేదు అయ్యగారు. లేదంటే చిరిగిపోయిన సంచులు వేసినట్టు ఉంటుంది అయ్యగారు. మరి ఎందుకు ఉండదు చిరిగిపోయిన సంచులు వేసినట్లుగా? మరి ఎందుకు ఉండదు మిగలకుండగా? ఉండదు. ఆకాశం ఇత్తడి వలె ఉంది, చూసుకో ఒకసారి తలపైకి ఎత్తి. ఆకాశమా నువ్వు ఎలా ఉన్నావని అడుగు. ఆకాశాన్ని చెప్తుంది, నీ ఇత్తడి వలె ఉన్నానే. నీవు చేసే దౌర్భాగ్యమైన పనులకి దేవుడు నీ తలపైన నన్ను ఇత్తడిగా పెట్టాడు అంటది అది. అందుకే నువ్వు చేస్తున్న ఏ పని కూడా బ్లెస్సింగ్ రావట్లేదు. నువ్వు మంచిగానే చేస్తున్నావు, పనులన్నీ బాగానే చేస్తున్నావు, భూమి మీద మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నావు, కానీ దానికి ప్రతిఫలము రావట్లేదు. కారణం, నీ నెత్తి మీద ఉన్న ఆకాశాన్ని దేవుడు ఇత్తడిగా మార్చేశాడు. ఆలోచించండి ఒకసారి. నీవు దేవునికి ఆయాసకరాన్ని, దుఃఖకరాన్ని కలిగిస్తే ఎలానే ఉంటుంది? ఆకాశం ఇత్తడి వలె ఉంటుంది. ఆకాశం ఇత్తడి వలె ఉంటుంది. యేసు ప్రభువారు బాప్తిజం తీసుకొని ఒడ్డుకు రాగానే ఆకాశం ఏమైందట? తెరవబడిందట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెరవబడిపోయింది ఒక్కసారిగా. మరి ఎందుకు నీ జీవితంలో ఆకాశం తెరవబడట్లా? యేసు ప్రభువారు బాప్తిజం తీసుకోవటానికి యోహాను గారి దగ్గరికి వచ్చారు. యోహాను చూసి షాక్ అయిపోయాడు. అయ్యా, నీ చెప్పుల వారని ఇప్పటానికి కూడా నేను పాత్రుణ్ణి కాను కదా. ఏంటయ్యా, నేను మీ దగ్గర బాప్తిజం తీసుకోవాలి, మీరు నా దగ్గర బాప్తిజం తీసుకోవటం ఏంటయ్యా? వద్దు బాబు అన్నాడు. యేసయ్య అన్నాడు, బాప్తిజం ఇచ్చి యోహానా, దేవుని నీతిని జరిగించటానికి నీవు నాకు బాప్తిజం ఇవ్వాలి. ఆమేన్ చెప్పరే. దేవుని చిత్తాన్ని చేయడానికి నీవు నాకు బాప్తిజం ఇవ్వాలి. ఇది దేవుని చిత్తం. నీవు నాకు బాప్తిజం ఇవ్వడం ఎవరి చిత్తం? అందుకే నువ్వు నా బాప్తిజం ఇవ్వాలి. ఇవ్వను అనొద్దు, నీ దగ్గర నీ బాప్తిజం పొందాలి. నీతి జరుగుతుంది, నువ్వు నాకు బాప్తిజం ఇవ్వాలి. వెనకాడొద్దు, నువ్వే నాకు బాప్తిజం ఇవ్వాలి. అది నా తండ్రి చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మాటలు చూడండి. అన్నాడు ప్రభు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు బాప్తిజం ఇచ్చి యోహానుకు చెప్పుచున్నాడు. బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకు ఒక శరీరాన్ని అమర్చావు. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చటానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమును కనపరచాలి. ఓ బాప్తిజం ఇచ్చి యోహానా, నీవు నాకు బాప్తిజం ఇవ్వనని అనొద్దు. నేను నా తండ్రి చిత్తము చెయ్యటానికి భూమి మీదకు వచ్చాను. దేవుడు నాకు శరీరమును ఇచ్చాడు. ఈ శరీరము అమర్చింది ఆయన. ఈ శరీరములో ఆయన చిత్తమును చేయటానికి, ఆయన ఇష్టమును జరిగించటానికి నేను ఈ భూమి మీదకి అడుగు పెట్టాను, ప్రవేశించాను. అంతే, ఆకాశం తెరవబడిపోయింది. యేసు రక్తమే చేయ. తండ్రి చిత్తం ఎవడైతే చేస్తాడో, దేవుని ఇష్టాన్ని ఎవడైతే జరిగిస్తాడో, వాడి నెత్తి మీద ఆకాశాలు టప్ 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 అని తెరవబడతాయి. నీ ఇష్టాన్ని చేసుకునే నీకు తలపై ఆకాశం ఎత్తడిగా ఉంటది. దేవుని ఇష్టాన్ని జరిగించే నీకు తలపై ఆకాశం టప్పుమని ఓపెన్ అయిపోతాయి. నిమిషాలలో ఓపెన్ అయిపోతాయి. ఎందుకు యేసుక్రీస్తు పట్ల ఆకాశం ఓపెన్ అయిందంటే, యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని చెయ్యటానికి పూనుకున్నాడు. అంతే, ఒక్క మాటే. హలో బ్రదరు, నీ ఇష్టాన్ని పక్కన పెట్టు, ఆయన ఇష్టాన్ని జరిగించు. ఇంకెవడిష్టాన్నో పక్కన పెట్టు, ఆయన ఇష్టాన్ని జరిగించు. నీ పిల్లలకి దేవుని చిత్తం ఏంటో నేర్పించు. అర్థమవుతుందా?
నీ పిల్లలకి ఏం నేర్పించాలి? దేవుని చిత్తం నేర్పించాలి. నా ఇష్టం అనకూడదు. వాళ్ళకి ఇష్టమైన పని నువ్వు చేయొద్దు. దేవునికి ఇష్టమైన పని వారి పట్ల నేర్పించు. అది తల్లిదండ్రులు నేర్పించే పద్ధతి పిల్లలకి. నీ కుటుంబంలో దేవుని చిత్తమును నెరవేర్చటానికి వచ్చినట్లుగా మీ కుటుంబాలు కనపడాలి. అంటే మీ ఇష్టాలు చావాలి, పక్కన వాడి ఇష్టం చేయడం చావాలి, దేవుని ఇష్టం చేయాలి. ఇప్పుడు ఏమైంది? తల మీద ఉన్న ఆకాశం తెరవబడింది. మరి ఆ మొక్క నీకు అర్థం కాకేగా ఇత్తడిగా మారిపోయి సాలట్లేదు 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 అంటావు. ఇంకోసారి సాలట్లేదని మూతి మీద ఓత పెడతాను. ఇంకోసారి సాలట్లేదని నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకో, సొరకంటిచ్చి పంపిస్తాను. ఎందుకు సాలమ్మా? వాక్యం చెప్పిన తర్వాత వచ్చేసి మళ్ళీ నెల తర్వాత వచ్చి సాలేదంటావు. నీకంతా సావే. నాకు ఈ వాక్యం గుర్తుకు రాదు. మీకెందుకు గుర్తుకొచ్చేస్తుంది వాక్యం? మర్చిపోతారు. ఏనాటిది ఆనాడే. ఏనాటికి ఈడు ఆనాటికి చాలన్నట్టు ఏనాటి వాక్యం ఆనాటికి. అట్లా ఉంది క్రైస్తవుల యొక్క జీవితాలు. చాలట్లేదన్న మాట రాకూడదు. ఇక చాలట్లేదన్న మాట నుంచి అయ్యగారు దాయలేకపోతున్నాను. అయ్యగారు దేవుని ఆశీర్వాదాన్ని ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. అయ్యగారు దేవుని ఆశీర్వాదాన్ని పొంగి పొర్లిపోతుంది, గొంతులు నిండిపోతున్నాయి, ఏరులు సెలయేరుగా మారిపోతున్నాయి. అది కదండి బ్లెస్సింగ్ అంటే. దేవుని చిత్తాన్ని చేసే ప్రతి ఒక్కరు జీవితాలు ఆకాశం తెరవబడింది. ఇప్పుడు జయరాజ్ అన్న వ్యక్తి ఉన్నాడు. జయరాజ్ అన్న నెత్తిపోయిన ఆకాశం ఉంది. జయరాజా, నీ నెత్తిపోయిన ఆకాశం ముయ్యబడిందా తెరవబడిందంటే అది నా మీద ఆధారపడి ఉంటుంది. నేను దేవుని చిత్తాన్ని చేసేవాడితే నా తలపైన ఆకాశం తెరవబడుతుంది. నేను దేవుని ఇష్టాన్ని చేయకుండా నా ఇష్టాన్ని చూసుకొని, నా స్వలాభాన్ని చూసుకొని, నా సొంత కార్యక్రమాలు చూసుకొని నా తల మీద ఉన్న ఆకాశం అప్పుడు ఎట్లా ఉంటుంది? ఎత్తడి వలె ఉండిపోతుంది, కదలదు. కరువు ఏంటో, లోటేంటో, సమస్య ఏంటో బాగా తెలిసి వస్తుంది. ఆకాశం మూతపడిన వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు తెలిసి వస్తుంది. ఆ బాధ ఏంటో తెలుస్తుంది ఒక్కొక్కరికి. దేవుడు ఆకాశాన్ని మోస్తే అమ్మా ఎట్లా ఉంటుంది. ఇప్పుడు నీ కుటుంబంలో ఎలా ఉంది అలా ఉంటుంది. ఒక్కసారి తెరిచాడు అనుకో ఆకాశం, పట్టరాని సంతోషంతో గంతులేస్తావు. పట్టరావు ఇక నువ్వు ఎక్కడ పెడదామన్నా పెట్టలేవు. ఆలోచించు. నువ్వు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదించలాగున నీ కొరకైన ఆకాశమైన మంచి ధననిధిని తెరుచున్నట్లుగా 2 చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు తెరవబడిద్ది? దేవుని చిత్తాన్ని చేసి, దేవుడి ఇష్టాన్ని యేసుక్రీస్తు వారు ఎవరి చిత్తం చేశారు? ఏమన్నాడు? గ్రంథపు చుట్టూలో రాయబడినట్టుగా నా తండ్రి చిత్తం చేయడానికి నేను భూమి మీదకి. దట్స్ ఆల్. అంతే. నన్ను నేను సంతోషపెట్టుకోవడానికి కానీ, నా సొంత క్రియలు నేను చూసుకోవడానికి కానీ, నా సొంత పనులు నేను చూసుకోవడానికి కానీ, నా ఇష్టం వచ్చినట్టు బతకడానికి కానీ నేను భూమి మీదకి రాలేదు. నా తండ్రి చిత్తాన్ని, నా తండ్రి ఇష్టాన్ని, నా తండ్రి ప్రేరేపణని, నా తండ్రి ఆప్యాయతని నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను. కాబట్టి నువ్వు నాకు బాప్తిజం ఇవ్వాలి. అందుకు తండ్రి చిత్తానికి చేయడానికి భూమి మీదకి వచ్చాడు. కాబట్టే ఆకాశాన్ని ప్రభు తెరిచాడు. మీకు విషయం చెప్పనా? గమ్మత్తైన విషయం ఏంటంటే యేసు ప్రభు వారి సమాధి కూడా తెరవబడింది. ప్రైజ్ ది లార్డ్. వినండి, ఆకాశము తెరవబడిన వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే, వారు సమాధుల్లో ఉన్న ఆ సమాధులు టప్ 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 అని ఓపెన్ అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళ పట్ల దేవుడు ఆకాశాన్ని తెరిచాడు. నువ్వెక్కడున్నా ఓపెన్ అయిపోతాయి రా బాబు ద్వారాలు. ఆకాశం తెరవబడిన వాళ్ళు బంధించి ఉండటం అసాధ్యం. ఆకాశం తెరవబడిన వాళ్ళు కుటుంబాలు అపవాది బంధించిన దానిని చేర్చుకొని బయటికి లాగలను. ఓపెన్ చేసేస్తాడు దేవుడు. దేన్ని ఉంచడం? ఫ్రీ జోన్ అన్నమాట. ఫ్రీ జోన్. మేము కట్టబడి ఉన్నామండి, మేము ముసుగులో ఉన్నామండి, మేము మాయలో ఉన్నామండి. ఒరే బాబా, ఆకాశం తెరవబడితే వాటిల్లో ఉండవరా నాయన, అవి కూడా తెరుచుకుపోతాయి. అవి కూడా తెరుచుకుపోతాయి. యేసు ప్రభువుని సమాధిలో పెట్టారు పాపం. 3వ రోజుగా సమాధి ఆటోమేటిక్గా తెరుచుకుపోయింది.
ఒక్కసారి నీ జీవితంలో ఆకాశం తెరవబడితేమ్మా అన్నీ తెరుచుకుంటాయి. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు అన్నీ ఓపెన్ అయిపోతాయి. అన్నీ ఓపెన్ అయిపోతాయి. అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఏది దాచబడి ఉండదు. ఏది నిన్ను కప్పి ఉంచలేదు, ఏది నిన్ను బంధించి ఉంచలేదు, అన్నీ ఓపెన్ అయిపోతాయి. అర్థమవుతుంది? అయితే ఒకరోజు పేతురు గారిని కొర్నేలి ఇంటికి వెళ్ళమన్నాడు దేవుడు. వెళ్తే అప్పుడు దాదాపుగా 12 గంటల సమయం అవుతుంది. అది యూదులకు భోజన కాలం, అది భోజన సమయం. అది అయితే భోజనాలు ఇంకా అవ్వకపోతే వీళ్ళతో ఎందుకులే డిస్కస్ చేయడం, వాళ్ళతో ఎందుకులే మాట్లాడడం అని పేతురు గారు మిద్దు మీదకి ఎక్కి 2 చేతులు పైకెత్తి మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆకాశము తెరవబడిపోయిందండి. యేసయ్యకు స్తోత్రం చెప్పండి. పేతురు సేవా జీవితంలో ఆకాశము తెరవబడింది. ఆకాశము తెరవబడి 4 చెంగుల దుప్పటి వంటి గిన్నె పేతురు దగ్గరకు వచ్చింది. అంతే, పేతురు సేవా జీవితంలో ఆకాశం తెరవబడింది. దాని తర్వాత పేతుర్ని బంధించారు సైనికులు. పేతుర్ని బంధించి 16 మంది సైనికుల మధ్యలో పేతుర్ని బంధించి బొండ వేసి జైల్లో పెట్టేసి బంధించారు. వినండి. పేతురు మావులోడా? పేతురు నెత్తి మీద ఉన్న ఆకాశం ఆల్రెడీ తెరవబడిపోయిన తర్వాత ఈ సైనికులు వచ్చి ఆయన లాక్కెళ్ళి బంధించేసి బొండ వేసేసి ఏంటి సంఖ్యలు వేసేసి జైల్లో పెట్టేసి 16 మంది గద్దలు పట్టుకొని కత్తులు పట్టుకొని చుట్టూరు నిలబడ్డాడు. పాపం వాళ్ళకి తెలియదుగా పేతురు పట్ల ఆకాశం తెరవబడిందని 16 మంది సైనికులకు తెలియదు. కానీ విచిత్రమేమో కానీ అర్ధరాత్రి సమయంలో వేకుచామున ఏమైందో కానీ చెరసాల తలుపులు వాటంతట అవే తెరుచుకుపోయినాయి పేతురు పట్ల. పేతురు బయటకు వచ్చేసాడు. ఏంది బాయ్ కార్యం ఏంది? 16 మందిని చుట్టూ ఉంటే ఫుల్ గవర్నమెంట్ సెక్యూరిటీ అంతా ఫుల్ భద్రతా బలగాల మధ్య పేతుర్ని కప్పెట్టి ఉంచితే పేతుర్ని ఏమీ ఆపలేకపోయాయండి. కారణం ఏంటంటే పేతురు నెత్తి మీద ఉన్న ఆకాశం ఇత్తడి వల్లే లేదు. పేతురు నెత్తి మీద ఉన్న ఆకాశం చెరబడిపోయిందిరా బాబు, చెరబడిపోయింది. అందుకే పేతుర్ని సంఖ్యలు కప్పి ఉంచలేకపోయాయి. బొండ బిగించిన అదేమి చేయలేకపోయింది. చెరసాల తలుపులు కూడా పేతురు లెగిచి నడుచుకుంటా వస్తుంటే అవి కూడా పేతురికి రహదారిని ఏర్పాటు చేశాయి. కారణం పేతురు నెత్తి మీద ఆకాశం తెరవబడింది. నేను ప్రవచిస్తున్నాను, నీవు దేని సంఖ్యలతో బంధించబడున్నావో, ఏ ద్వారాల మధ్య ఉన్నావో అవి తెరవబడాలంటే, ఫ్రీగా తెరవబడాలంటే ఎవడు వచ్చి అయ్యా ఎవడు తెరవట్లేదయ్యా, ఎప్పుడు తెరవక్కల్లా, వాటంతటవే తెరుచుకోవాలి. నువ్వు నడుస్తూ వెళుతూ ఉండగానే ఓపెన్ అయిపోవాలి. అంటే నీ ఆకాశం తెరవబడిపోవాలి. ఓ ఆత్మీయుడా, ఓ ఆత్మీయురాలా, నీ నెత్తి మీద ఉన్న ఆకాశం ఇత్తడి వలె ఉండునుగాక. అది ఎలా ఉండాలి? తెరవబడాలి. చేతులెత్తి చెప్పండి మాట. తెరవబడునుగాక. తెరవబడాలి. యేసయ్య పట్ల ఆకాశం తెరవబడింది. ఆకాశం తెరవబడిన తర్వాత యేసయ్య సమాధిలో నుంచి కూడా బయటకు వచ్చాడు. సమాధి ఆయన కప్పి ఉంచలేకపోయింది. నేను చెప్తున్న గోలదండి. అంటే మనల్ని ఏది బంధించినా అవి మనల్ని ఆపలేవు. ఆకాశం తెరవబడిన వాడి జీవితం అంతా ఎలా ఉంటుందంటే నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే నీకు దారిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మూతబడిపోయిన ఇనప సంఖ్యల్లో ఇత్తడి గడులు పెట్టినవన్నీ కూడా పట్ట పిగిలిపోయి నవ్వో వచ్చేస్తుందిరా ఆకాశం తెరవబడింది, వచ్చేస్తున్నాడు అని ఆటంతటికవి ఆ గొల్లాలు ఇత్తడి గడియలు ఊడి కింద పడి టప ద్వారాలు తెలుసుకుపోతాయి. అది ఆ రేంజు ఆకాశం తెరవబడిన వాడి జీవితంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు చెప్పవు, బంధించబడున్నా, చిక్కట్లో ఉన్నా, దాంట్లో ఉన్నా, దీంట్లో ఉన్నా, సరిపోవట్లేదు, సాలట్లేదు, ఇవన్నీ మాట్లాడవు. ఆకాశం తెరవబడితే వాడి రేంజ్ వేరు, వాడి కుటుంబం రేంజ్ వేరు. ఆకాశం తెరవబడాలంటే నీ ఇష్టాన్ని చంపుకో, దేవుని చిత్తాన్ని చేయి. నీ పిల్లలకు కూడా దేవుని చిత్తం ఏంటో నేర్పించు. అప్పుడు ఏది నిన్ను బంధించి ఉంచలేదు. అంతే.
ఏది నేను బంధించు, రోగం బంధించి ఉండలేదు, అప్పు నేను బంధించి ఉండలేదు, సమస్య నేను బంధించి ఉండలేదు, చీకటి నేను బంధించి అసలు ఏది సరిపోదండి నీకు. పేతురు గారికి ఆకాశం తెరవబడింది, టప్ప టప్పని సంఖ్యలు ఊడిపోయి ద్వారాలు తెరుచుకుని బయటకు వచ్చేసాడు. ఆ 16 మందికి సోయి లేదు పేతురు బయటకు వచ్చిందాక. చూసారా ఎంత సహకరించిందో ఆకాశం. తెరవబడాలా బాబు నా జీవితంలో ఆకాశం? ఖచ్చితంగా. నువ్వు ఏ క్రియల చేత బంధించబడున్నావో, ఏ చీకటి చేత బంధించబడున్నావో నువ్వు రాలేకపోతున్నావు కదా, ఒక్కసారి దేవుని ఆకాశం తెరవమను. ఆటోమేటిక్గా మొత్తం అదే నీకు దారిని ఏర్పాటు చేస్తుంది. నీ సమస్య నీకు దారి చూపించింది, పోవే బాబా నీతో నాకెందుకే, నీకు ఆకాశం తెరిసింది, నువ్వు పోవే బాబా, నిన్ను వదిలేస్తుంది అది. ఆకాశం తెరవబడినోడికి ఉంటుంది, ఎత్తడిగా ఉన్నోడికి పీల్చి పిప్పి చేస్తుంది సమస్య. ఏడిపించి 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 ఎండి ముక్కలాగా ఎండి సేపలాగా చేసేస్తుంది. గుర్తుపెట్టుకో, ఆకాశం ముయ్యబడిన కుటుంబాలు ఎలా ఉంటాయి, ఆకాశం తెరవబడిన కుటుంబాలు ఎలా ఉంటాయి అని 2 కారణాలు కూడా నేను మీకు చెప్పేశాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆకాశం తెరవమని ప్రార్థన చేసేటప్పుడు ఒక్కటి ప్రార్థన చేయండి, నేను నీ చిత్తము. ఆ ప్రార్థన చేస్తేనే అక్కి ఓపెన్ అవుతుంది. అదేం చేయకుండా ప్రభా తెరువు 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 అని తెరవడు. కీ పాయింట్ పట్టుకొని ప్రార్థన చేయి. తాళం ఏది? తాళం లేకుండానే తాళపు కప్పు దగ్గరికి వచ్చావా సైతానా? తాళం ఏది? నీ చిత్తాన్ని చేస్తానన్న తాళాన్ని పట్టుకో, ఆకాశం అనే తాళపు కప్పలు పెట్టు, తిప్పి ప్రార్థన చేయి. లాక్ ఓపెన్ అయిందా, నీ చరిత్రం తిరగ రాస్తాడు దేవుడు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని వారాలు ఏది బంధించిందో ఇక అది నిన్ను బంధించి ఉండలేదు. అది సమాధైనా, అది చెరసాలైనా, ఏదైనా నిన్ను బంధించి ఉండలేదు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఆయనకి మహిమ కలుగుగాక. నువ్వు వెళుతూ ఉండగానే వాటంతటవే తలుపులు తెరుచుకుపోవునుగాక. ఆకాశం తెరవబడాలి. అయితే ఒక విషయం చెప్తాను వినండి. తూరు, సీదోను, దెకపోలియా ఈ ప్రాంతాలన్నీ కూడా శాపగ్రస్తమైన ప్రాంతాలండి. నా వైపు చూస్తూ వినండి. ఏంటిది? తూరు, సీదోను, దెకపోలియా ఈ ప్రాంతాలన్నీ శాపగ్రస్తమైన ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేయడానికి వెళ్ళాడు. ఏం చేయడానికి? పరిచయం. ఆ ప్రాంతం అంతా ఎలా ఉంటుంది? శాపగ్రస్తమైంది. తూరు, సీదోను, దెకపోలియా దగ్గరలో ఉంటాయి అవి. ఈ ప్రాంతాలన్నీ శాపగ్రస్తమైనవి. ఈ శాపగ్రస్తమైన ప్రాంతంలో యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేస్తే ఆ తూరు, సీదోను ప్రజలు దేవుని దగ్గరికి మూగా చెవిటి దెయ్యం పట్టిన ఒకడిని తీసుకొచ్చి, అయ్యా మీ చేతులు వీడి మీద ఉంచండి అని చెప్పారు. ఏ దెయ్యం పట్టింది వాడికి? మూగా చెవిటి దెయ్యం. ఒకే వ్యక్తికి చెవుడు ఉంది, మూగతనం ఉంది, మాట్లాడలేడు, వినలేడు. అయ్యా వీడు మోగోడు, వీడు చెవిటోడు, వీడు దెయ్యంతో పీడించబడుతున్నాడు స్వామి, వీడి మీద మీరు చేతులుంచండి అని ఆ తూరు, సీదోను ప్రజలు వాడిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ప్రభు వాడి చెవుల మీద చేతులుంచి, వాడి తల మీద చేతులుంచి ఒక్క మాట పలికాడు, ఎఫ్రతా. ఏంటిది అది? ఏంటిది? ఎఫ్రామా? దమ్ముండాలి, చెప్పు గట్టిగా. ఎఫ్రతా అంటే ఏంటి అర్థం? తెరవబడును కాక. ఎఫ్రతా అన్న మాటకు అర్థం ఏంటి? తెరవబడును కాక అని అర్థం. దేవుడు వాడి చెవుల మీద చేతులుంచాడు, వాడి తల మీద చేతులుంచి ప్రార్థన చేసి ఆకాశం వైపు చూసి, ఎందుకంటే ఆ మూగా చెవిటి వాడి నెత్తి మీద ఉన్న ఆకాశం ఏమైపోయింది? ఎత్తడి వలె అయిపోయింది. ఆడందుకే వినలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. అందుకే దేవుడు వాడి నెత్తి మీద ఉన్న ఆకాశం ఇత్తడి వలె ఉందని వాడి చెవుల మీద చేతులుంచి, వాడి తల మీద చేతులుంచి ఇత్తడి వలె మారిన ఆకాశం వైపు చూసి ఎఫ్రతా అని పలికాడంతే. దెబ్బెమ్మటే ఎత్తడిది కాస్త లాక్ ఓపెన్ అయింది. వాడు వినగలుగుతూ, వాడు మాట్లాడగలుగుతూ ఉన్నాడు. ఎఫ్రతా అంటే తెరవబడును కాక. ఇంకొక ప్రాంతంకి వెళ్ళాడు, ఎరుకో. అది కూడా శాపగ్రస్తమైంది. త్రోవ ప్రక్కన గుడ్డివాడిని చూసి, ఓ గుడ్డివాడ ఇట్లా, నేను నీకు ఏమి చెయ్యగోరుదును అంటే, అయ్యా నా కనులు తెరవండి. వాడి కనుల మీద చేతులుంచి ప్రభు ప్రార్థన చేశాడు. ఎఫ్రతా. ఆడు చూడసాగెను. ప్రైజ్ ద లార్డ్.
మూతబడిన ప్రతి వినికిడి, ప్రతి స్వరము, ప్రతి చూపు ఎప్పతానగానే తెరవబడిపోయింది. నువ్వు కూడా ఎప్పత్తా ఎప్పత్తా అనుకుంటుంటావా? ఎప్పత్తా కాదు, ఆయన చిత్తమని లాక్ పట్టుకో. ఎప్పత్తా అనే ముందు కీ ఉండాలి. ఆ కీ పేరేంటి చెప్పండి? తండ్రి చిత్తాన్ని చేయటం. తాళపు కప్ప ఆల్రెడీ ఉంది, లాక్ చేసుంది. దానికి తగిన తాళం పట్టుకోండి. రాత్రి దానికి పట్టిన తాళం పట్టుకొని ఆ తాళపు కప్పులో పెట్టి ఎఫ్ఫతా అని పలకండి. ఖచ్చితంగా మీరు స్పష్టంగా చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం. మీరు స్పష్టంగా వినగలుగుతారు. మీరు స్పష్టమైన దేవుని మాట మాట్లాడగలుగుతారు. అది ఏదైనా కావచ్చండి. నీ జీవితంలో ఏది మూతబడిపోయిందో ఖచ్చితంగా అవి తెరవబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అవి తెరవబడతాయి. ఎందుకంటే యేసయ్య జీవితంలో ఆకాశం తెరవబడింది కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా అన్నీ తెరవబడిపోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య జీవితంలో ఆకాశం తెరవబడింది కాబట్టి మోగోడు మాట్లాడుతున్నాడు, గుడ్డోడు చూస్తున్నాడు, సోటోడు వింటున్నాడు, ప్రేతాత్మలు పట్టిన వారు విడిపించబడుతున్నారు, సమాధుల్లో ఉన్నవారు కూడా బయటకు వచ్చేస్తున్నారు. కారణం ఏందయ్యా? యేసయ్య తల మీద ఉన్న ఆకాశము ఇత్తడి వలె లేదురా బాబు, అది తెరవబడి ఉంది. అందుకే ఆకాశం తెరవబడినోడు ఎక్కడికి వెళ్ళినా అన్నీ కూడా తెరవబడిపోతాయి మాస్టరు. మూతబడి ఉండవు, తెరవబడిపోతాయి. నువ్వు ఏ కొంపలో అడుగు పెట్టినా ఆ కొంపలోని దయ్యాలు బయటకు పోతాయి. నీ నెత్తి మీద ఉన్న ఆకాశం తెరవబడితే రేంజ్ అట్లా ఉంటుంది. అంతేకాదండి, ఒకరోజు పౌలు గారు దమస్కు మార్గంలో వెళుతుంటే పౌలు గారు సేవా జీవితంలో ఆకాశం తెరవబడింది. ఎలా చేశాడండి పౌలయ్య సేవ? అద్భుతమైన సేవ. ఆసియా ఖండాన్ని ఒక్క ఊపు ఊపింది పౌలు పరిచర్య. ఎంతో గొప్పవాడండి ఆయన, మహానుభావుడు. ఆయన పేరు పలకటానికి కూడా మనము సరిపోమండి. అంత గొప్ప వ్యక్తి, అంత ఆత్మ ప్రత్యక్షతలు. అపోస్తులందరికంటే అతనికి ఆత్మ ప్రత్యక్షతలు ఎక్కువ అని ప్రభువే స్వయంగా చెప్పారు. ఆకాశం తెరవబడిన వాడి జీవితం ఇలా ఉండదండి. మనం ఇలాంటి బాధలు పడక్కర్లేదండి. నీ చిత్తాన్ని మానేయండి, నీ ఇష్టాన్ని మానేయండి. సాలని జీవితం ఇక ఉండదండి. దేవుని ఇష్టాన్ని చేయి. నీ ఇష్టం మానే, పక్కదాని ఇష్టం మానేసి దేవుని ఇష్టం చేయి. దేవుని ఇష్టం జరిగించు. దేవుని ఇష్టం ఏంటో కూడా చెప్పాలా? నీకు తెలుసుగా. చెప్పాలన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు తెలుసుగా. తెలుసు కూడా చేయట్లేదు ఏంటండి? ఇత్తడిగా కాదు, నీ తల మీద రాగ్గా చేసి నేను ఎత్తుకేసి కొట్టాలి ఆకాశాన్ని, సచ్చి ఊరుకుంటావు. అది నీకు తగలట్లేదట్టింది ఆకాశం, నీ తల దిమ్మెక్కిపోద్దంటే అంతే. అది ఊడిపడిందంటే ఆకాశం నీ మీద. ఇత్తడిగా మరేది నువ్వు సత్తావు, చచ్చిపోతావు. నీ తలకాయ ఉంది పెట్టంతా, అది ఉందంతా. అది ఇత్తడిగా మారిపోయింది. అది ఎప్పుడు ఊడిపడిపోద్దో చూడు. అది ఊడి పడకముందే, నీ తల రెండుగా చీలకముందే ఆకాశాన్ని ఓపెన్ చేసుకోండి తల్లులారా. దేవుని చిత్తం ఏంటో తెలుసుగా మీకు. దేవుని ఇష్టం ఏంటో తెలుసుగా మీకు. ఆ ఇష్టాన్ని చేసేయండి, ఆ చిత్తాన్ని జరిగించండి. నీవన్నీ పక్కన పెట్టే ముందర నీవన్నీ అనవసరం. దేవుని కార్యాలు జరిగించు, దేవుని చిత్తాన్ని చేయి. నీ పిల్లలకు కూడా దేవుని చిత్తం ఏంటో చెప్పు. వాడు ఏదంటది, అది ఏదంటది ఇవ్వటం కాదు. దేవుని చిత్తం ఏంటో చేయి. దేవుని చిత్తం ఏంటో నేర్పించు. దేవునికి ఎలా లోబడి ఉండాలో నేర్పించు. దేవుని మాట ఎలా వినాలో నేర్పించు. నీ కుటుంబం అంతా దేవుని చిత్తాన్ని చేయండి. నీ కుటుంబం అంతా దేవుణ్ణి సంతోషపెట్టండి. నీ కుటుంబం అంతా దైవజనుల్ని సంతోషపెట్టండి. ఆయన్ని ఆనందింప చెయ్యండి. నీ నెత్తి మీద ఉన్న ఆకాశం ఓపెన్ అయిపోతుందండి యేసునామములో. కీ ఇచ్చాను మీకు ఇప్పుడు, తాళపు చెవి ఇచ్చాను మీకు ఇప్పుడు. నేను ఇచ్చానా? అందరు పట్టుకున్నారు దాన్ని? ఎంతమందికి రాలేదు? చేయి చూపించండి. నాకు తాళం ఇవ్వలేదయ్యా, అందరికి ఇచ్చావు, దానికి ఇచ్చావు, నా పక్కన దానికి ఇచ్చావు, అది బాగా నీ కొండి పెట్టిద్ది, దానికే ఇచ్చావు, నాకు ఇవ్వలేదు అన్న దేవునికి స్తోత్రం చెప్పండి. తవితక్క అందిందా? దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందిందమ్మా? ఓయ్ హెర్సక్క, ఓకే పట్టుకొని ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ తాళపు చెవి ఏం చేయాలి అయ్య గారు? నీ మూతలో పెట్టుకొని తిప్పుకో. ఎందుకది? ఐస్ క్రీమ్ లాగా చేయటం కాదు, అది తాళం వేసేస్తుంది. దాన్ని ఓపెన్ చేయి. రాత్రి దేవుడు ఆకాశం ముందు ఆయన మనకున్నాడు. ఆ తాళము నువ్వు దాంట్లో పెట్టి ఎఫ్ఫతా అని పలుకు. ఖచ్చితంగా
గర్భాలు మూతబడి కూడా తెరిచేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎఫ్ఫతా అని పలికేది పవర్ఫుల్ వెపన్. అది ఆ మాట పట్టుకొని గనక నువ్వు తాళపు కప్పలో పెట్టి తిప్పావంటే దెబ్బెమ్మటి 3.5 సంవత్సరాలుగా 10 సంవత్సరాల కంటే పైగా మూతబడిన ఆకాశాలు టప్ 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 అని ఓపెన్ అయిపోతాయి. అంతే, దట్స్ ఓపెన్ అయిపోతాయి. నీవు చేసే ప్రతి పని ఆశీర్వదించబడుతుంది ఈ రోజు నుంచి. నీవు 12 గంపలు ఎత్తబోతున్నావు, ప్రైజ్ లార్డ్. నువ్వు 7 గంపలు ఎత్తబోతున్నావు, ప్రైజ్ లార్డ్. 12 గంపలు మన సంఘములో ఉన్నవారు ఎత్తబోతున్నారు. గాడ్ బ్లెస్ యు. అందరూ మోకరిద్దాం. ఈ వాక్యము దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.